సినిమాలు ఎందు కమర్షియల్ సినిమాలు వేరయ్యా విశ్వదావిరామ వెనకపోతే సావరా మామ. ఇంకా సినిమా ఓపెన్ చేస్తే బ్యాంకులో నుంచి డబ్బు పట్టుకుని ఒక బాగా బలిసినోడు కారులో పెడుతుండగా కొంతమంది దొండగలు వచ్చి ఆ డబ్బు పట్టుకుని పారిపోతున్న క్రమంలో రోడ్డుకి అడ్డంగా స్కూటర్ రేస్ కూర్చున్న మన హీరోని గుద్దుకుని వెళ్ళిపోతారు. దీంతో ఒక 4-5 రౌండ్లు తిరిగిన తర్వాత మన హీరో ఆ కార్ని చేస్ చేసి ఆ దొంగల్ని పట్టుకుంటున్న క్రమంలో మన మచ్చ రవి చెప్పే డైలాగులు ఇంకా ఎంత గొప్పగా ఫైట్ చేస్తున్నాడు కదా. ఈడు మనల్లుడు అయితే అబ్బో మన డబ్బుకి మంచి సెక్యూర్ ఉంటది అని మన హీరో గురించి ఏమాత్రం తెలుసుకోకుండా పిల్ల ఉంది వచ్చేస్తారా అన్నట్టు మాట్లాడతాడు. అక్కడున్న విలన్ గాడు ఆడు కొంపలో ఉన్న బంగారాన్ని మొత్తం కూడా తెచ్చి హీరో ముందు పెడతాడు. కట్ చేస్తే మన హీరో, నేను పిల్లని చూడనీకి వచ్చినావు అనుకున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నీ దగ్గర ఉన్నది పట్టుకుపోనీకి వచ్చినా. ఇక్కడ నాకు తెలియని మ్యాటర్ ఏంటంటే వాడు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, పైగా బాగా బలిసినోడు కదా. అలాంటోడు హీరో గురించి ఎంత కూడా తెలుసుకోకుండా మా అమ్మని చేసేసుకోవడానికి వచ్చేయండి అని అంటాడా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమాలు ఎందు కమర్షియల్ సినిమాలు వేరయ్యా విశ్వదావిరామ వెనకపోతే సావరా మామ. ఇంకా తర్వాత మన హీరోని సస్పెండ్ చేస్తారు. ఎలాగో సస్పెండ్ అయిపోయాం కదా మన ఊరికి పోయి ఆ పాత కచేరీ పాటలు అయ్యో పాడుకుంటూ బతికేద్దామని హీరో ఆ ఊరికి వస్తాడు. అప్పుడే హీరోయిన్ ని ఫస్ట్ లుక్ లోనే చూసి పడిపోతాడు. దాని తర్వాత మన హీరోయిన్ వెనకాల అచ్చ కుక్క పిల్లలా తిరుగుతుండడంతో ఒరే వదిలేరా ప్లీజ్ రా నీకు దండం పెడుతున్నానరా అని మన పాప అనడంతో మన హీరో, క్షమించండి మీ అనుమతి లేకుండా మీ వెనకాల పడి మిమ్మల్ని ఇరిటేట్ చేశాను, ఇక్కడి నుంచి నా మొహం మీకు చూపించును అని దండం పెట్టి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన వితిన్ సెకండ్స్ లో మన హీరో చేసే పని ఇంకేముంది, మీ సస్పెండ్ క్లియర్ అయిపోయింది, మీరు ఒకరిని పట్టుకోవడానికి ఒకరి ఇంట్లో రైడ్ చేయడానికి వెళ్ళాలి. కట్ చేస్తే మన విలన్ మామూలుడు అనుకున్నారా, పిఎంను కూడా ఎయ్యమ్మ పిఎమ్మ అని అడిగే రేంజ్ ఉన్న మగాడు. జస్ట్ ఎక్సైజ్ ఆఫీసర్ వాళ్ళ గోడౌన్కి వెళ్ళి ఆ మంది సీసాను పాల్గొట్టాడని అన్ని అదే రోలర్ కింద వేసి కొబ్బరి చట్నీ వేస్తాడు. అంత పవర్ఫుల్ పర్సన్ ఇంట్లోకి మన హీరో రైడ్ చేయడానికి వెళ్తున్నాడు. ఇంకా చూసుకోండి ఆ బొంగు చూసుకోవడానికి ఏముందిలే, ఎంత పవర్ఫుల్ వెళ్ళైనా ఆడింటికి వెళ్ళిన తర్వాత నలుగురిని కొట్టగానే విలన్ సైలెంట్ అయిపోతాడు. పక్కన కూర్చొని పాత పాటలు పాడుకుంటూ ఇప్పుడే పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకున్న పేషెంట్ లా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా మన హీరో రూల్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రైడ్ ఎప్పుడూ కూడా పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకే జరగాలి. దాని తర్వాత రైడ్ చేసే అధికారం మాకు లేదు. అండ్ ఇంట్లో నుంచి ఎవడు బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఎవడు ఇంట్లో రాకూడదు అని రూల్స్ చెప్పి కేజీల బంగారంతో పాటు కట్టలకి కట్టలు డబ్బు కట్టలను కూడా కనిపెట్టేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో టైము 6 గడిచిపోవడంతో మన హీరో ఆ ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది. మన హీరోయిన్ కు కాల్ చేసుకుందామని జిక్కి దా సాంగ్ వేసుకుందాం అని పాపతో 2-3 స్టెప్పులు వేసుకుని మళ్ళీ పొద్దున్న అవ్వడంతో లిటరల్లీ మన హీరో రైడ్ మానేసి హోమ్ టూర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉంటది. అండ్ ఈ గదిలోంచి ఈ గదిలోకి వెళ్తే వ్యూ ఇంకా బాగుంటది. అండ్ ఇంటి ఎదురుగుండా ఇంటిని కూడా కప్పెట్టేసేంత రేంజ్ లో ఒక పెద్ద గోడ ఉంటది. ఆ గోడకి బొక్కలెట్టి ఇప్పుడు లోపల డబ్బులు తీస్తాం. ఇంకా మన హీరో రైడ్ చేయడానికి వెళ్ళాడా, ఫ్రీగా తిని తొంగడానికి వెళ్ళాడా అని తెలియని కన్ఫ్యూజన్ లోనే 3 రోజులు గడిచిపోతాయి. సినిమాలో జస్ట్ ఇంటికి వెళ్ళిన ఫస్ట్ రోజు 1 గంట, వచ్చేసే ముందు 1 గంట, ఈ 2 గంటల రైడ్ చేస్తారు. అసలు మన హీరో ఎంత లేజీ అంటే రైడ్ ఎలాగో చేయడు పక్కన పెట్టేయండి, ఇంట్లోంచి వెళ్ళిపోయిన జగపతి బాబు గురించి కూడా పట్టించుకోడరా అంటే ఒక రూల్ ఉంటది, ఇంట్లో నుంచి ఎవడు బయటకు వెళ్ళకూడదు, బయట నుంచి ఎవడు లోనికి రాకూడదు అని. మరి మనం వెళ్ళనేంట్రా హోమ్ నుంచి సీఎంకి, సీఎం నుంచి పిఎంకి ఓ ఇండియా టూర్ వేస్తూ ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ లో ఆ రైడ్ చేసిన డబ్బులన్నిటిని కూడా ఒక బండ్లో వేసుకుని రవితేజ వెళ్తూ ఉండగా మన విలన్ ప్లాన్ చేస్తాడు దారిలో వేద్దామని. ఓకే ఆల్రెడీ ఇంట్లోనే కుక్కను కొట్టినట్టు కొట్టాడు, ఇంకా వీధిలో ఆగుతాడా, యాజ్ యూజువల్ గా చెత్త కొట్టేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసేసుకుని హ్యాపీగా సెట్ అయిపోతాడు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కొట్టండి గురువు గారు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి.